హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ యువశన్వి. ఇవాల్టి వీడియోలో నేను అమెజాన్ నుంచి పిల్లలకి పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే తెప్పించాను. వాటి రివ్యూ ఎలా ఉందో చూపిస్తాను. నేను అన్ని జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. మీకు కూడా కావాలనుకుంటే కింద లింక్స్ అయితే ఇచ్చుంటాను, మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే 4 ఫ్రాక్స్ వరకు తెప్పించాను, పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే తెప్పించాను. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం వైట్ ఫ్రాక్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఇది వైట్ ఫ్రాక్ ఇలా వచ్చింది. కింద డార్క్ బ్లూ మరి లైట్ బ్లూ, తర్వాత పైన వైట్ అయితే ఇలా నెట్ క్లాత్తో ఇచ్చేసారు. లోపల ఇలా సాటిన్ క్లాత్తో అయితే ఉంది. పైనంతా ఇలా సాటిన్ క్లాత్తో ప్లెయిన్గా ఇచ్చారు. ఇట్లా లేస్ ఇచ్చారు నెట్తోనే వెనకాల టై చేసుకోవడానికి. చూసారు కదా, ఫ్రాక్ 3 కలర్స్తో అయితే వచ్చింది. పైన వైట్, కింద బ్లూ, కింద డార్క్ బ్లూ అయితే వచ్చింది. లోపల క్యాన్ అయితే ఏం లేదండి. ఇలా సాటిన్ క్లాత్తోనే లోపల లైనింగ్ లాగా ఇచ్చారు. బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలో ఇక్కడ ఒక వీడియో రన్ అవుతూ ఉంటుంది. మా పాప వేసుకోలేదు, ఎలా ఉందో చూపిస్తాను. తను చూపించింది ఎలా ఉందో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది వేసుకుంటే ఈ ఫ్రాక్ ఎలా ఉంది అనేసి. మా పాపకైతే వేసి చూశాను. అది మీకు ఇక్కడ ప్యారలల్గా వీడియో రన్ అవుతూ ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. చూసారా, ఈ ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది, వేసుకున్నా కూడా చాలా బాగుంది క్లాత్. డ్రెస్ చూసారు కదా, 3 కలర్స్తో అయితే వచ్చేసింది. ఇది పైన జస్ట్ ప్లెయిన్గా సాటిన్ క్లాత్తో అయితే ఇచ్చారు. హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. వెనకైతే ఇలా ఉంది. వెనకైతే చిన్న బటన్తో అయితే ఇచ్చారు. వెనక చిన్న బటన్ అయితే ఇచ్చారు అంతే. ఇలా వెనక కూడా సేమ్ ఇలాగే వచ్చింది. ఫ్రాక్ అంతా ఇలా టై చేసుకోవడానికి వెనకల లేస్ లాగైతే ఇచ్చారు నెట్ క్లాత్తోనే. ఫస్ట్ తీసుకున్న ఫ్రాక్ అయితే ఇది. చిన్న బర్త్డే పార్టీస్కి వాటికైతే చాలా బాగుంటుంది ఫ్రాక్ పిల్లలకి. మనం ఇది ఫస్ట్ ఫ్రాక్. ఇప్పుడు ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను. ఇది అయితే సెకండ్ ఫ్రాక్. చూసారు కదా, పైనంతా ఇలా వెల్వెట్ క్లాత్తో అయితే ఇచ్చారు. పైన బాడీకి యోక్ పార్ట్ అంతా వెల్వెట్ క్లాత్తో ఇచ్చి పైనంతా చెమ్కీలతో సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. జస్ట్ ఉరికే ఇవి చెమ్కీలతో కుట్టేశారు అంతే, ఒక సైడ్ కుట్టేశారు అంతే. మరి కిందంతా ఇలా నెట్ వస్తుంది, ఇలా నెట్ వస్తుంది. చూసారు కదా, లోపల సాటిన్ క్లాత్తో అయితే లైనింగ్ లాగా ఇచ్చారు. సాటిన్ క్లాత్ అయితే లైనింగ్ ఇచ్చారు. పైన ఇలా నెట్తో అయితే ఇచ్చారు. ఇది ఫ్రంట్ సైడ్. వెనకైతే ఇలా వెనక జిప్ ఇచ్చేసి ఇలా బౌ అయితే ఇచ్చారు. సాటిన్ క్లాత్తోనే ఇచ్చారు. ఇది కూడా ఇదైతే టై చేసుకునేకైతే అవ్వదు. చూసారు కదా, వెనకైతే ఇలా ఉంది. వెనక కూడా ఇలా నెట్తో అయితే ఇచ్చారు. పెద్దగా ఫ్రిల్ అయితే ఏం లేదు, కానీ బాగానే ఉంది. నేనైతే ఇక్కడ పైన బ్లాక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకైతే ఇలా సెల్ఫ్గా ఇచ్చేశారు. పైన పర్పుల్ కలర్లో, మొత్తం పర్పుల్ కలరే వచ్చింది నాకు. చూసారు కదా, ఈ డ్రెస్ కూడా పాప ఎలా వేసుకుంటే ఎలా ఉంటుందో పక్కన వీడియో అయితే యాడ్ చేస్తుంటాను. ప్యారలల్గా రన్ అవుతుంది, మీకు ఒక ఐడియా వస్తుంది వేసుకుంటే ఎలా ఉంటుంది ఈ ఫ్రాక్ అనేసి. చిన్న బర్త్డే పార్టీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు నేను చూపించేటివన్నీ. చూసారు కదా, ఇలా చిన్న హ్యాండ్స్తో అయితే వస్తాయి. స్లీవ్లెస్ అయితే కాదు, చిన్న హ్యాండ్స్ అయితే వస్తాయి. పైన కూడా ఇలా సాటిన్ క్లాత్తో జస్ట్ పైపింగ్ లాగా ఇచ్చేసారు అంతే. దీని ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. చూసారు కదా, ఇది సెకండ్ ఫ్రాక్. ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను. ఇదైతే ఇంకొక ఫ్రాక్. చూసారు కదా, బ్లాక్ కింద అయితే బ్రౌన్ కలర్తో బ్లాక్ డాట్స్ ఇచ్చేసి ఇలా ఇచ్చారు. పులి డిజైన్ లాగా ఇచ్చారు ఇది. చూసారు కదా, పైన క్లాత్ మాత్రం బనీన్ క్లాత్ అయితే వచ్చింది డిజైన్. చేతులకు మాత్రం ఇలా రఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు, డబుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు. చూసారు కదా ఎంత బాగుందో. ఇది ఫ్రాక్ చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది ఈ ఫ్రాక్. చూసారా, పైన జస్ట్ బనీన్ టైప్లో క్లాత్ లాగా ఇచ్చేసి కింద మాత్రం ఇలా జార్జెట్ క్లాత్తో ఇలా అయితే ఇచ్చారు. లోపల మీకు సాటిన్ క్లాతే వస్తుంది. లోపల సాటిన్ క్లాత్తో లైనింగ్ లాగా ఇచ్చేసి పైన మాత్రం నెట్ క్లాత్ అయితే ఇచ్చారు. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. ఇది ఫ్రంట్ సైడ్. ఇలా ఫ్రంట్ కూడా ఇలా డిజైన్ అయితే వచ్చింది ఫ్రంట్. చూసారు కదా, ఇది ఒక మోడల్. ఇది బ్యాక్ సైడ్.
ఇది బ్యాక్ సైడ్ కూడా జస్ట్ ఏం డిజైన్ అయితే ఏం లేదు, ప్లెయిన్గా ఇచ్చేసి వెనక మాత్రం ఇలా కింద మాత్రం ఇలా ఫ్రాక్ వచ్చింది. కట్టుకోవడానికి బనింగ్ క్లాత్తోనే ఇచ్చారు. ఇది వెనకాల లేస్ కట్టుకోవచ్చు, మీ అడ్జస్ట్మెంట్ బట్టి కట్టుకోవచ్చు. ఈ ఫ్రాక్ వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఈ ఫ్రాక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. క్లాత్ వైజ్ కానీ ప్రైస్కి బట్టి చాలా బాగుంది. వేసుకుంటే కూడా చాలా బాగుంది. మా పాప వేసుకున్న ప్యారల్ వీడియో అయితే పక్కన రన్ అవుతూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. దీని కోడ్ కూడా కింద ఇచ్చుంటాను లింక్, దాని ద్వారా మీరు తెప్పించుకోవచ్చు. చూసారు కదా, ఇలా చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఇది సెకండ్ ఫ్రాక్. థర్డ్ ఫ్రాక్. ఇప్పుడు ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను. ఇది ఫోర్త్ ఫ్రాక్. ఇది చూసారా ఎలా వచ్చిందో, ఇది ఇలా వచ్చింది. ఇదైతే మా పాప వేసుకోలేదు, చూడలేదు ఎలా ఉందో. మీకు ఒరిజినల్ పిక్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. మా పాప వేసుకున్న వీడియో అయితే లేదు. ఇది వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు. అంతా మొత్తం ఓవరాల్గా ఫ్రాక్ అయితే అంతా సీక్వెన్స్ వర్కే ఉంది. కింద మాత్రం ఇలా డిజైన్ లాగా ఇచ్చారు. కింద కొంచెం ఫ్రిల్ ఎక్కువ పెట్టి కుట్టేశారు. ఇట్లా మొత్తం ఫ్రాక్ అంతా సెల్ఫ్ డిజైనే వచ్చింది. చూసారు కదా, ఇంత ఉంది ఫ్రాక్ అయితే. ఇదైతే ఫ్రంట్ సైడ్. వెనకైతే ఏమీ లేదు, వెనక కూడా ఇట్లే ఉంది. సైడ్స్ మాత్రం ఇలా జిప్స్ ఇచ్చారు. చూసారు కదా, ఇలా సైడ్ అయితే జిప్ ఉంది, సైడ్ మాత్రం ఇలా జిప్ ఇచ్చేసారు. వెనకాలైతే ఏం లేదు. దీనికి హ్యాండ్స్ అయితే ఇలా జస్ట్ లేస్ లాగా ఇచ్చేసారు. అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. చూసారా, మీరు లూజ్ టైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ పాప సైజుని బట్టి మీరు ఈ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లేస్ లాగా అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంది. అంత సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. చూసారు కదా, అంత చిన్న చెంకి అంటారు కదా, వాటినైతే అంత ఓవరాల్గా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు. చూసారు కదా, కింద మాత్రం ఇలా ఫ్రిల్ లాగా కుట్టేశారు అంతే. ఇది ఫ్రంట్ సైడ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. కూడా ఏం పెద్ద డిజైన్ లేదు, అంతా ఓవరాల్గా ఫ్రాక్ అంతా ఇలాగే ఉంటుంది. దీనికైతే హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారు. చూసారు కదా, హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారు. డ్రెస్కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారు. పైన చిన్న ఇలా బౌలాక్ పెట్టేసి సాటిన్ క్లాత్ లైనింగ్ ఇచ్చేసి వెనకాల అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. హెయిర్ బ్యాండ్ కూడా, ఫ్రాక్ కూడా చాలా బాగుంది. ఇది మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నాకు దీనిలో ఈ 2 ఫ్రాక్స్ అయితే చాలా బాగా నచ్చాయి, చాలా బాగా వచ్చాయి ఈ 2 ఫ్రాక్స్. దీనికంటే కూడా ఈ ఫ్రాక్ చాలా బాగుంది. తీసుకునే వాళ్ళు మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఫ్రాక్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. దీనికైతే నేను 5 out of 5 రేటింగ్ అయితే ఇస్తాను. దీనికైతే 4 రేటింగే ఇస్తాను. ఎందుకంటే నేను అమెజాన్ యాప్లో నాకు ఇది క్రీమ్ కలర్గా ఉంది. నేను క్రీమ్ కలర్ అనుకొని తెప్పించాను, కానీ నాకు ఇది లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది. ఈ కలర్ కూడా బాగానే ఉంది, కానీ నేను అది ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఇది తక్కువ అనిపించింది. మీకు ఒకవేళ ఈ కలర్ ఓకే అనుకుంటే ఈ కలర్ అయితే తెప్పించుకోవచ్చు. కలర్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. చిన్న బర్త్డే పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రాక్. చూసారు కదా, దీనికైతే నేను 3 రేటింగ్ అయితే ఇస్తాను. ఈ డ్రెస్ నాకేం పెద్దగా నచ్చలేదు. నేను పైన బ్లాక్ అనుకొని బ్లాక్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు వాడు సెల్ఫ్ ఇచ్చాడు. సో నాకు ఇదేం పెద్ద నచ్చలేదు. ఈ క్లాత్ కూడా వెల్వెట్ క్లాత్ వచ్చింది కాబట్టి పిల్లలకి కొంచెం కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, కొంచెం గుచ్చుకుంటుంది కూడా పైన. కొంచెం పిల్లలు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా డ్రెస్ అయితే పర్లేదు, బాగానే ఉంది. నేను పైన బ్లాక్ అనుకున్నాను, కానీ వాడు మొత్తం ఫుల్ పర్పుల్ కలర్ అయితే ఇచ్చాడు. ఇది ఇంకొక డ్రెస్. ఇదైతే నేను 4.5 అయితే రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే పైన అయితే ఏమి డిజైన్ లేదు, ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది ఫ్రాక్. చూసారు కదా, చిన్న పార్టీస్కి అయితే సరిపోతుంది, బాగానే ఉంటుంది. అమెజాన్ నుంచి తెప్పించిన ఫ్రాక్స్ అయితే ఇవి. పిల్లలకి పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే తెప్పించాను. వాటి రివ్యూ ఇక్కడ మీకు చూపించేశాను. ఇవి నేను తెప్పించినవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మీకు దీంట్లో ఏ ఫ్రాక్ అయితే నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, రివ్యూ చేసి అయితే చూపిస్తాను. అని కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇచ్చుంటాను. మీకు కావాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ ప్రెస్ చేస్తే కింద ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే వీడియో చేస్తుంది. అయితే 100%
జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. బాగుందంటే బాగుందని చెప్తాను, లేకుంటే లేదు. మీకు ఏమైనా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ ఫ్రాక్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఈ ఫ్రాక్ చాలా బాగుంది. ఈ ఫ్రాక్ అయితే పిల్లలు వేసుకున్నా కూడా బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. డే మొత్తం క్యారీ చేసినా వాళ్ళకి విసుగు కానీ ఏం ఉండదు. బాగా మంచి క్యారీ చేస్తారు పిల్లలు. చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా దీనికి డిఫరెంట్గా వచ్చాయి. చూసారు కదా, పైన డబుల్ హ్యాండ్స్ లాగా వచ్చాయి. చూసారా, అంతా బనీన్ క్లాత్ ఇది చాలా బాగుంది. ఫ్రాక్ అయితే డే మొత్తం క్యారీ చేసిన పిల్లలు ఏం విసుగు లేకుండా హ్యాపీగా క్యారీ చేయగలరు. కుచ్చుకోవడం కానీ అలా ఏం లేదు ఈ ఫ్రాక్. See you all in another video. Until then, take care and bye bye.